మీరు ఈ మధ్యలో కొన్న ఒక వస్తువు, సంథింగ్ దట్ యూ బాట్ విత్ యువర్ మనీ అండర్ 200 రూపీస్, మీ కార్ట్లో ఉన్నవి లేదా ఇప్పుడు ఆర్డర్ చేస్తే ఒక 10 నిమిషాల్లో వచ్చే వస్తువు ఏదైనా కానీ దానికి మీ లైఫ్నే మార్చేసే అంత పవర్ ఉందా? చైల్డ్ మ్యారేజ్ తప్పించుకోవడం నుండి యునెస్కోతో కొట్లాడి రేడియో స్టేషన్ని వాళ్ళూరికే తెప్పించుకున్న ఒక ఊరు కథ. అప్పుడు చిన్నపిల్లల పెళ్ళిళ్ళు చాలా ఉంటుండే అనమాట. నన్ను సంకలెత్తుకొని వచ్చిండ్రు పెళ్లి పిల్లలు. నేను రేడు కొనుక్కున్నా 150 రూపాయలు ఇచ్చి. రాయలసీమ దిక్కు వాడిండ్రు, చిత్తూరులో వాడిండ్రు, అనకపల్లి కాడ వాడిండ్రు, జోగినాయుడు సార్క దగ్గర వాడిండ్రు. నేను అనుకున్నా ఓయమ్మ గీసొంటోళ్ళే వాడతారా పాట. మనం ఏదన్నా చిన్న పాట పాడాలంటే ఫోన్లలోనన్నా చూస్తున్నాం, రాతలనన్నా చూస్తున్నాం. అది ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు. చదువు రానోళ్ళు, రాత లేనోళ్ళు, యాడ రాసింది లేనోళ్ళు 2 రోజులు కంటిన్యూగా వాడతారు. కుచ్చుల షేపులో ఎయ్యకురాదావా కిట్లా గిర్రా గిర్రా తిరగకురానావా కిట్లా గిర్రా గిర్రా. ముసలానికి పనులు లేవు కానీ ఎంత మంచి రాగం ఉన్నది. పెండులో నాకు పాటనే పెండు. ఆ చదివినోళ్ళ దగ్గర కూర్చొని ఎంతసేపు కూర్చొని మాట్లాడతాం మనం. రాలేదా పాట పాడడానికి, నేను వచ్చి పాడుతున్నా అట్లా ఎంత సతాయిస్తుండ్రంటే అంత సతాయిస్తుండ్రి. పాట నీ ఫ్రెండ్ ఎట్ట అవుద్ది? మరి ఒకదాన్ని వచ్చినప్పుడు ఏం చేయాలి? నిజంగా బతకాలంటే గో బ్యాక్వర్డ్స్. చిన్నపిల్లల పెళ్ళిళ్ళు చాలా ఉంటుండే అనమాట. 9 ఏళ్ళకి అయింది నా పెళ్లి. నన్ను సంకలెత్తుకొని వచ్చిండ్రు పెళ్లి పిల్లలు. సంకల పెళ్ళిలా పందిట్లా ఎత్తుకొని ఆట ఆడిండ్రు నన్ను ఎత్తుకొని పెళ్ళిలో. పెళ్ళిలా నాకు 7 ఏళ్ళకి పెళ్లి చేశారు సార్. 7 ఏళ్ళకి పెళ్లి చేసినప్పుడు నాకు అసలు పని రాకుండే. మా నాయన పెండ పట్టుకురమ్మంటుండే. పెండ పట్టుకొస్తే 5 గంపల పెండకు ఒక డబుల్ రొట్టె కొనిస్తుండే, చారానికి ఒక డబుల్ రొట్టె. మీ నాన్న కట్నం వాళ్ళకి? మా నాయన కట్నము అప్పుడు కట్నాలు పైసలు కరువు ఉండే 60 ఏళ్ళు ఇచ్చిండు. 60 రూపాయలు. 60 రూపాయలు. నాకు కూడా పెళ్లి చేస్తామన్నారు. అయితే నేను సార్కి చెప్పిన, సార్ మా ఇంట్లో నాకు పెళ్లి చేస్తారంట. ఎందుకు నీకు ఇష్టం ఉన్నదంటే నాకు ఇష్టం లేదు కానీ మా ఇంట్లో చేస్తారంట. అయితే చేసుకోకు, వాళ్ళు ఎవరైనా చూడడానికి వస్తే ఇడికి ఉరుకుతో వచ్చేసేయి నువ్వు అని. ఎన్నిసార్లు చూడడానికి వస్తే ఆఫీస్కి ఉరకాలే. ఆడికి పోతే సార్ అంటే భయం మందికి. సారు చిన్నపిల్లల పెళ్ళిళ్ళు చేయనియ్యాడు, పోలీస్ స్టేషన్కి ఇస్తాడు, మళ్ళా మనకు పోలీసు వాళ్ళంటే భయము. అట్లా వాళ్ళందరికీ ఆ భయం అన్నమాట. సరే అనుకొని ఎట్లనో ఏమో 10వ తరగతి దాకా చదివిన. 10వ తరగతి దాకా చదివినాక ఏం చేస్తావు ఇప్పుడు అన్నాడు. కాలేజ్ చేస్తా సార్ అని. కాలేజ్ అంటే ఏమిటి నీకు తెలుసా అని విన్నా నేను, కానీ ఆడ ఏం చేస్తారో తెలియదు. నేను అది చేస్తా. వద్దు, రేడియో స్టేషన్ ఉంది కదా, రేడియో స్టేషన్లో పని చెయ్యి. రేడియో స్టేషన్లో ఏం పని చేయాలి అంటే ఇట్లా మందితో మాట్లాడాలి, స్టూడియో రికార్డింగ్లు చేయాలి, ఫీల్డ్ రికార్డింగ్ చేయాలి, ఆడ కొన్ని మిషన్లు ఉంటాయి వాటితో పని చేయాలి. నేను అప్పుడు అన్నానట, సార్ నేను కలుస్తా, కోస్తా, తర్వాత నువ్వేం మోటు పని చెప్పినా కూడా నేను చేస్తా, కానీ ఇట్లాంటి సన్నం పనులు, బటన్లు ఒత్తడము, ఇట్లా చిన్నగా చెయ్యడము నాతో చేత కాదు. ఎందుకంటే మేము పని చేసిన వాళ్ళం, ఇట్లా మెల్లగా ముట్టాలంటే కూడా నాకు భయమే. నేను ఫీల్డ్కి పోయి చేసుకొస్తేమనగా నేనైతే దీంట్లోకి రాను అని చెప్పిన. ఈ అనగనగా సిరీస్లో 12-13 ఎపిసోడ్స్లో కనిపించే మనుషుల్ని ఇంతకుముందు మీరు ఎక్కడైనా చూసినా కానీ మీరు గుర్తుపట్టలేరేమో. కానీ ఒక్కసారి మాట్లాడితే ఒక్కొక్క మనిషికి ఒక పెద్ద సినిమా కథ ఉంటుంది. అంటే ఒక మీటింగ్ అయింది పస్తాపూర్లో, శివార్లేని చదువు అని ఒక మీటింగ్ పెట్టిండు. దానికి అప్పుడు యునెస్కో ఫండింగ్ నడుస్తుండే అనమాట. వాళ్ళే ఆ మీటింగ్కు పైసలు ఇచ్చిండ్రు. ఊరల నుండి అందరు కార్యకర్తలు వచ్చిండ్రు, బయట నుండి కూడా మీడియా వాళ్ళు చాలా మంది వచ్చిండ్రు, రేడియోలలో వీడియోలలో వాళ్ళందరూ వచ్చిండ్రు. అయితే అది 3 రోజులేమో నడిచింది. అప్పుడు ఏమన్నారు ఊరోళ్ళు అంటే, ఇట్లా చేసుకొని పోయేటప్పుడు చెప్తారు కదా, పలానా రోజు పలానా టైంకు మీ ప్రోగ్రామ్ వస్తుంది వినుండి అని.
అట్లా చెప్పిండ్రు అనమాట. పలానా రోజు పలానా టైంకి వస్తుంది అంటే ఆ టైంకు మేము ఇంట్లో ఉండాలి కదా, మళ్ళీ ఎవరు ఉంటారా ఇంట్లో, మొత్తం టీవీలు లేవు, రేడియోలు లేవు, ఇప్పుడు వీళ్ళు అన్ని చేసుకొని పోతున్నారు, మాకే ఒకటి ఇస్తే మేము నడిపించుకుంటాం కదా సార్, వాళ్ళకి ఎందుకు, ఇప్పుడు వాళ్ళది ఎప్పుడు వస్తుంది అని చూడాలి మేము అని అడిగిండ్రు అన్నమాట. మీరు నడిపిస్తారా అంటే నడిపిస్తాం, ఎందుకు నడిపియము, మాకెందుకు రాదు అని సతీష్ సార్తో గొడవ పడ్డారు. గొడవ పడితే సరే అని యునెస్కో వాళ్ళు మొత్తము ఎక్విప్మెంట్ ఇచ్చిండ్రు, బిల్డింగ్ ఖర్చు ఇచ్చిండ్రు, మొత్తం సెట్ చేసి పెట్టిండ్రు. అయితే ఎవరు చేయాలి ఇప్పుడు దీనిలో పని, చదివిన వాళ్ళు అయితేనే పనులు చేస్తారు, లేకుంటే లేదు. ఎట్లా ఇప్పుడు అంటే లేదు మా పిల్లలు చేస్తారు, మాకు పిల్లలకు నేర్పితే వస్తుంది చేస్తారు అంటే సరే అనుకొని ఇక మమ్మల్ని పట్టుకున్నాడు అనమాట స్కూల్ నుండి. నేను రేడు కొనుక్కున్నా 150 రూపాయలు ఇచ్చి. పిల్లలు ఇంత బుడ్డగా అందరూ పిల్లలు చదవరు, నేను టీవీ తెచ్చుకుంటే గీపూరు గుడిసెలు టీవీ వెనక్కి నాకు అని టీవీ తెచ్చుకున్నాక 150 రూపాయలు ఇచ్చి రేడు కొనుక్కున్నా. వాక్యం వినాలి నేను రోజు 7 గంటలకు వాక్యం వస్తుంది, వాక్యం వినాలి అని రేడు 150 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటే ఇక అందరితో టీవీలు, పిల్లలు హాస్టల్కి వెళ్ళి వచ్చి టీవీ చూస్తామంటే ఇన్ని అవుతారు ఇక నాకు మాల ఓరు అనుకోండి. టీవీ తెచ్చుకోలేదు. టీవీ తెచ్చుకున్నాక రేడింటికి రేళ్ళ అయ్యవులు పాడుతుండొచ్చు పాటలు, మంచి మంచి పాటలు వస్తాయి, మాటలు వస్తాయి, ముచ్చట్లు వస్తాయి అనుకున్నా. రాయలసీమ దిక్కు వాడినరు, చిత్తూరులో వాడినరు, అనకపల్లి కాడ వాడినరు, జోగినాయుడు సార్క దగ్గర వాడినరు, ఆడ పట్టినరు. పాట పాడితే నేను అనుకున్నా ఓ అమ్మ గీసొంటోలో వాడతారా పాట, మనం కూడా వాడాలంటే ఏం చేయాలి, ఈ రేడు ఎట్లా వస్తుంది అన్నాక కొన్ని దినాలు అయినాక సార్ అన్నాడు ఇది రేడు మీ రేడియే మీరే నడిపించుకోవాలి అని అన్నాడు. ఓ ఇది ఇంకా చాలా సంతోషం, మా మాటలు మేము వింటాం, మా పాటలు మేము పాడతాం, ఇంకా వాడచ్చు. ఊరోళ్ళు దూరం ఊర్లు కదా, నైట్ కుండరు అనమాట. పొద్దున్న దాకా ప్రోగ్రాము తయారు చేసి పెట్టుకుంటాం మేము. చేసి పెట్టుకొని రాత్రి 7 గంటల నుండి 9 గంటల దాకా ప్రసారం చేస్తాం. ఈరోజు మన ఊరి పంటలు, తర్వాత సావుడి కట్ట, పాటలు, యారన్ల ముచ్చట్లు, ఊ అనే కథ. ముచ్చట్లు ఈ ఆరండ్ల ముచ్చట్లు అంటే నేను అల్గోల్ నర్సమ్మ ఇద్దరం ఉంటాం. దేని గురించి అని దాని గురించి ఫస్ట్ జగడం స్టార్ట్ చేస్తాం అనమాట. జగడం స్టార్ట్ చేసి దాంట్లో ఏదన్నా ఒక మంచి మెసేజ్ పంపిస్తాం. కాలేజీలో పని నేర్వరు, ఒట్టిగా తిరుగుతారు, అట్లా ఇట్లా ఒక వారం రోజులు నచ్చ చెప్పిండు. అంటే వీళ్ళు వినేటట్లా లేరు, ఇక పోని పని అయితే పనే చేస్తాము, ఎట్లా కూడా జీతం ఇస్తాం అంటున్నారు, ఇంట్లో కూడా అమ్మోళ్ళకి గడుస్తుంది కదా అనుకొని అప్పుడు 600 జీతం ఇస్తుండ్రు. 600 జీతంకు ఇక ఈడ పని చేయాలి. ఈడ ఏం చేయాలంటే నేను లోపలికి రానన్నా కదా, బయటనే ఏదన్నా రికార్డింగ్లు అట్లా చేసుకురావాలి. ఇంట్లో ఒక ఆమె ఉంటుండే డిప్లొమా చేసిన ఆమెకి తెచ్చి ఇవ్వాలి క్యాసెట్ రికార్డులు. సరే మా అమ్మోళ్ళకి కూడా మంచిదే కదా అనుకొని కొన్ని రోజులు చేసినాం. ఈమె డిప్లొమా చేసిన ఆమె ఏం చేసింది, ఆమె గవర్నమెంట్ జాబ్ వచ్చింది, టీచర్ జాబ్, నేను వెళ్ళిపోతున్నా. అట్లా రేడియో పని చేసిన. పెండులో నాకు పాటని పాటలు పాడనా? పాట నీ ఫ్రెండ్ ఎట్ట అవుద్ది మరి ఒకదాన్ని వచ్చినప్పుడు ఏం చేయాలి? పాట పాడు. ఒకదాని ఉన్నప్పుడు కూడా పాట పాడుకుంటా? పాట పాడుకుంటా నేనే. ఎక్కువ ఏ పాట పాడతావు ఒకదాని ఉన్నప్పుడు? అన్నీ పాడుకుంటా. ఇప్పుడు నా మీద పాట కుచ్చుల షేపులో ఎయ్యకురా నావాకిట్లా గిర్రా తిరగకురా నావాకిట్లా గిర్రా తిరగదంటున్నావు అది మరి పాడమన్నా వాకిట్లా అన్న షేన్లా అనేది ఓకే కానీ పాడు కుచ్చుల షేపులో వేసేవన్నే నీ సేలల్లా గిర్రా తిరిగేవన్నే నీ సేలల్లా గిర్రా ఒక్క పాట 2 రోజులు దాటిలు మార్చుకుంటా వాడతారు ఊరోళ్ళు. చదువు రానోళ్ళు, రాత లేనోళ్ళు, యాడ రాసింది లేనోళ్ళు 2 రోజులు కంటిన్యూగా వాడతారు.
వాళ్ళకి ఎక్కడా తప్పు పోదు. మనం ఏదన్నా చిన్న పాట పాడాలంటే ఫోన్లలోనన్నా చూస్తున్నాం, రాతలనన్నా చూస్తున్నాం. అది ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు. అంత పెద్ద పాటలకు అంత తెలివి జ్ఞానం ఉన్న మనుషులు ఇప్పుడైతే లేరు, ఇంకా రారు అనిపిస్తుంది నాకైతే. చేసే పని మాకు మైండ్లో ఉంది. ఇప్పుడు ఆరోగ్యం అనుకోండి, ఆరోగ్యంలో ఏమేమి చెట్ల మందు దేనికి వస్తుంది అనేది మాకు మైండ్లో ఉన్నది. దానికి ఏం కావాలి? రాగం కావాలి. రాగం కావాలంటే ఇప్పుడు ఊర్లల్లో వాడే జానపదాలు ఏవైతే ఉంటాయో, రేళ్ళ పాటలు ఏవైతే ఉంటాయో, ఆ రాగాలకి ఈ పాట ఎట్లా కలుస్తుంది అనేది మేము ట్యూన్ కలుపుతాం అన్నమాట. కలిపి మా భాషలో మా ప్రాంతానికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి అవి మేము కట్టి పాడతాం. నల్లగొంగడిగా పూకొని నలిగెడ్ల వరక కొడితే నా పాన మురవదయ్యా, నా పాన మురవదయ్యా, నా చిన్న సెందురయ్యా. ఇట్లా అనమాట. నీ పాన మురవకుంటే నీవు రానా ఎంట అంటే నాకు బావలున్నారు, యారన్లు ఉన్నారు, రాను నేను నీ ఎంట అంటది. అట్లా ఉంటాయి అన్నమాట. ఇక పాటలు అర్థంతో కూడిన పాటలు అన్నమాట. ఇక నీ అసొంటోళ్ళు సోకిలున్న మొగతని దిష్టి తలుగుతుందని దాని మీద కూడా ఒక పాట ఉన్నది. జిడి గింజలతోని జిల్లడాకులతోని జరా దిష్టి దియ్య పిల్లగా ఎర్రస రంగులయ్యా, జరా దిష్టి దియ్య పిల్లగా ఎర్రస రంగులయ్యా. ఇట్లుంటాయి చేనుల పాటలు. కూర్చుంటే ఏం చేస్తాం? ఇక పొద్దు పోవాలి, ఒక మనిషి ఉండాలి తోడంటే పాటనే తోడిగా మనుషులకు. జీవితంలో అందరూ ముందుకెళ్ళిపోతుంది. యూనో పీపుల్ థింక్ టెక్నాలజీ ముందుకెళ్ళే కొద్దీ అందరూ లైఫ్ చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, లేకపోతే చాలా యూనో బాగుంటుంది అనుకుంటారు, మీనింగ్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నారు చాలామంది. దట్స్ వై వీ కీప్ ఆన్ స్క్రోలింగ్, కీప్ ఆన్ కమెంటింగ్, కీప్ ఆన్ ఫైటింగ్ విత్ పీపుల్. యాక్చువల్లీ నిజంగా బతకాలంటే గో బ్యాక్వర్డ్స్ ఇన్ టైం. ఎలా అంటే స్పెండింగ్ టైం విత్ నాగమ్మ. అది వెళ్ళిపోవచ్చు, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇంటికి వెళ్ళిపోవచ్చు వీళ్ళతో ఒక రోజు ఉంటే. ఈ కథ మీరు ఇక్కడ దాకా చూసారంటే మా కథ మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి కథలు మా ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటిన్యూ. తినే తిండి కాడికి వెళ్ళి, కట్టుకునే బట్టల కాడికి ఎంచి, మన చేను కాడికి వెళ్ళి, మన ఉండే ఇల్లు కాడికి వెళ్ళి మాట్లాడినాం. అప్పుడు పూరి గుడిసెలలో పెండతో నలకాలి అని చెప్తుంటే మీ వానకాలం పెండతో నలుక్కొనాలి, మళ్ళీ ఈగలు రావు, సించిన క్రీములు వస్తాయంట, మనకు కాలుతాయంట. ఇట్లా కొంతమందికి ఆరోగ్యపరంగానేమో చెప్పుకోలేని నొప్పులకు రేడియో ద్వారా విని కొంతమంది రోగాలను తక్కువ చేసుకున్నారు. ఎవరి అన్న బలరు అవి మేయడానికి పోయి తప్పిపోతే వాళ్ళు వచ్చి ఇక్కడ రాసిస్తుండ్రు అనమాట. అంటే నా బర్రె పోయింది, నా బర్రె కలర్ ఇట్లున్నది, కొమ్ములు ఇట్లున్నది, ఇన్నితల బర్రె ఉన్నది, ఇట్లా పోయింది అని అట్లాంటివి మేము న్యూస్గా చెప్తుంటాం. అట్లా చాలా దొరికినాయి విడ. తర్వాత కొంతమంది పంటలు ఏమన్నా ఖరాబ్ అవుతుంటే మా ఫోన్ నంబర్కి ఫోన్ చేసి నా పంట ఇట్లా అయింది, నేను ఏం చేయాలి అని అడుగుతాను. అప్పుడు సైంటిస్టుల నంబర్ ఇచ్చి ఈ సైంటిస్టుకు మీరు కలుగుండి, ఇతని నుండి మీకు సొల్యూషన్ దొరుకుతుంది అని అట్లా చెప్తుంటే. మళ్ళీ ఎవరైనా పిల్లలు పైకన్నా కూర్చుంటే దాని మీద మట్టి పోయాలి, బోరింగ్ల కాడ మంచిగా ఉంచుకోనాలి. ఇట్లాంటిగా కూడా మాట్లాడాం సార్. చేస్తుంటే కూడా ఊళ్ళలో పోయి ఇట్లా మన ఊరు మనం బాగా పెట్టుకోవాలి. ఇప్పుడేమో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అది ఇది చేస్తున్నారు. అప్పుడు మేమే మున్సిపాలిటీ వాళ్ళమైన మనం. నేను 5 ఏళ్ళ నుండి కాంటెంట్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న కాంటెంట్ మొత్తం తీసి పెట్టినా కానీ సగం సెల్ఫ్ ఉంటుందేమో. బట్ దిస్ ఈజ్ డికేడ్స్ ఆఫ్ కాంటెంట్. కొన్ని జనరేషన్స్ ముందు కాంటెంట్ అనే పేరే వాడక ముందు నుండి ఉన్న కాంటెంట్. కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది అనుకున్నావు. అప్పుడు నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. అల్గోల్ నర్సమ్మ పెళ్లి చేసుకున్న ఆమెకు చిన్న బాబు ఉండే. పొద్దున్నే వచ్చి కూర్చుంటుంటే 9 గంటలకి ఇక్కడ వచ్చి కూర్చుంటుంటే ల్యాండ్ లైన్ ఉంటుండే, ఇడ ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటుండే, ఆ ల్యాండ్ లైన్కి ఎంచి రాసి పెడుతుంటాం అనమాట. మా దగ్గర ఒక పాట ఉంటుండే అనమాట, తాళారం అంబప్ప అనే ఒక అతను వాడిండు. ఓమా రాత్రి మాకు పాట వేయలేరు, ఈ పొద్దు పాట వేయండి మాకు
ఓమా రాత్రి ఈ పాటను సగమే వేసినావు, రోజు వేసినా కూడా వద్దనుకుంటారు ఆ పాటను, మళ్ళా అదే వేయు మళ్ళా అదే వేయి అంటున్నారు. వేసేసి మాకి దమ్ముకొచ్చి డెస్క్ టాప్ మీద పెట్టుకుంటుంటివి. నీకు రాలేదు ఆ పాట పాడడానికి, నేను వచ్చి పాడుతున్నా. అట్లా ఎంత సతాయిస్తుండ్రు అంటే అంత సతాయిస్తుండ్రి. రోజు ప్రసారం అవుతుండే. అరే ఎంత కంట వింటారంటే, ఏ లేదమ్మా ముసలోనికి పనులు లేవు కానీ ఎంత మంచి రాగం ఉన్నది అంటుండ్రు అన్నమాట. అట్లాంటి ఇప్పటికి దొరకాలంటే దొరకాయి కాబట్టి నాకు ఇది దాచిపెట్టింది మంచిగా అనిపిస్తుంది. మేము దీంట్లో నేర్చుకున్నాక రోజు ఒక క్లాస్ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తుంటుంది. ఎట్లా రేడియో నడిపియాలి, ఎట్లా మనం చర్చ చేయాలి, ఎట్లా రికార్డింగ్ చేయాలి, అసలు రేడియో అంటే ఏంటిది, దీంట్లో ఏముంటది, అవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్కి ఇస్తుంటాం అన్నమాట. ఇప్పుడు మనం 4 ఊళ్ళలో తిరిగినామంటే 4 రకాల మనుషులు కనబడతారు, 4 రకాల మాటలు కనబడతాయి, 4 రకాల ముచ్చట్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అది పొద్దున్న దాకా ఉన్నా కూడా బోర్ అనిపించేది. ఆ చదివినోళ్ళ దగ్గర కూర్చొని ఎంతసేపు కూర్చొని మాట్లాడతాం, మనం ఎంతసేపు అదే సోదే చెప్తారు కానీ ఇంకేముంటది, అట్లుంటది అనమాట. ఇప్పుడు ఒక పెద్ద మనిషి దగ్గర కూర్చుంటే తిప్పల పెడతాడు, అతను ఏం తిప్పల పడ్డాడని చెప్తాడు. ఇంకొకరి దగ్గరికి పోతే ఒక పాటనన్నా వాడుతుంది, ఇంకొకరి దగ్గరికి పోతే ఓ కథనన్నా చెప్తాడు, ఒకళ్ళు వ్యవసాయం గురించి అన్నా చెప్తారు, ఒకళ్ళు విత్తనాల గురించి అన్నా చెప్తారు, లేదంటే వాళ్ళ సంసారం గురించి అన్నా చెప్తారు, ఊరి గురించి ఎట్లుండే వెనకటికి ఇప్పుడు ఎట్లా అయిందనే చెప్తారు. అట్లా అన్ని రకాలు ఊర్లల్లో ఉన్నది తెలివి. కానీ దాన్ని పోగొట్టుకొనడము అనేది కాకుండా కాపాడుకొనడం అనేది మన ధర్మత అనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళ దగ్గర ఏముంటదండి, ఈ బుక్ చదువు ఆ బుక్ చదువు, ఏడాది ఉండే ఆడేది ఉండే, ఇట్లా మనం ఫోన్లో స్పెండ్ చేసే సగం టైం గొడవలు ఎందుకు చూడాలి? వాళ్ళు వీళ్ళని ఏమన్నారు, వీళ్ళు వాళ్ళని తిరిగి ఏమన్నారు, ఇంకొకరు వీళ్ళని ఏమన్నారు, ఎందుకు అంటే విషయం తెలుసుకోవడంలో తప్పేం లేదు. కానీ 99.9% అన్నీ పనికిరాని విషయాలే. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఆ టైంలో సగం టైం అయినా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావా? జహీరాబాద్ నాకు మనిషికి టెక్నాలజీకి ఉండాల్సిన రిలేషన్షిప్ గురించి చాలా నేర్పించింది. రోజు రాత్రి మీద సెల్ ఫోన్ ఉంటే రేడియో వినండి, కొన్ని రకాల రాగాలు మీకు వస్తాయి, ఆ పాటను మీరు నేర్చుకోండి. మీరు వాడుతుంటేనే ఎండన కలువ పోయింత పనికి పోయింత మీరు వాడుతుంటేనే వేరేళ్ళు విని పాడడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మనం ఎవ్వరం పాడకుంటే నడవదు, అది మునిగిపోతుంది. అది మునిగిపోయినాక మనం ఏం చేస్తాము? పాటలు కానీ కొన్ని రకాల వస్తువులు కానీ అంటే అవి మంచితనంకి వచ్చినాయి, వాటిని ఇప్పుడు మనకు అడావిడి జీవితంలో వాటిని కూడా అడావిడిని చేస్తున్నాం. కానీ అది అడావిడి అనేది చెడుకు ఉన్నది అనేది అర్థం చేసుకొని ఏదైతే మంచి ఉన్నదో దాన్ని మెల్లగానన్నా మనం ముందుకు దొబ్బుకపోవాలి. ఒక్క రేడియో, ఒక 150 రూపాయలు పెట్టుకున్న రేడియో ఎంతమంది ఆడవాళ్ళని కలిపింది, ఎంత పెద్ద ఎకోసిస్టమ్ క్రియేట్ చేసింది. అవార్డ్స్, రికగ్నిషన్, పెద్ద పెద్ద మాటలు అన్నీ పక్కన పెట్టినా జహీరాబాద్ రేడియో స్టేషన్కి ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మిగిలిపోతుంది. ఎవరైనా రేడియో ఆన్ చేసినప్పుడు వినటానికి ఒక గొంతు, ఒక పాట, ఒక తోడు. మై నేమ్ ఈజ్ జాస్తి, యూఆర్ వాచింగ్ అనగనగా సీజన్ 2 ఇన్ తెలంగాణ. మళ్ళీ ఇక్కడే ఇదే షోలో వేరే కథతో వచ్చే వారం కలుద్దాం. టేక్ కేర్ అండ్ దిస్ బుల్గు చొక్కా క్రెడిట్ గోస్ టు లేబుల్ సాయా స్టిచ్చింగ్ కల్చర్.